వెళ్ళిన వాళ్ళు తెలుగులో చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఇప్పుడు పెద్ద సినిమాల వాళ్ళ పెద్ద హీరోస్ సినిమాల్లో కానీ వాటిల్లో కానీ ఆఫర్స్ కోసం మీరు ఏమైనా ఓపెన్గా ఉన్నారా? లేదంటే కనుక హీరో కిందనే ఒక బౌండరీ పెట్టుకుని వెళ్తున్నారా? ఎందుకని ఇంత లేట్ అవుతుంది మీకంటే? నాకు పెద్ద సినిమాల్లో కూడా రోల్స్ వస్తాయండి. కాకపోతే డెబ్యూటెంట్ డైరెక్టర్స్ ఒక కథ ఎక్కువ నా దగ్గరికి అప్రోచ్ అయ్యేది వాళ్ళే. వాళ్ళతో ఉన్న ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే చాలా పర్టికులర్గా ఉంటారు. నాకు మీసం లెంత్ ఇంతే ఉండాలి, గడ్డం వద్దు. నాకు జుట్టు ఇంతే ఉండాలి, నాకు గడ్డం మీసం ఇంత సైజు ప్రాబ్లం. ఒక సినిమా అనుకున్న రోజు స్టార్ట్ అవ్వదు, అనుకున్న రోజు అయిపోదు. దానివల్ల నేను ఒక్కొక్క లుక్లోనే చాలా కాలం ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కొక్క సినిమా కోసం నేను మోర్ దాన్ ఇయర్ ఉన్న రోజులు ఉన్నాయి. సో అలాంటప్పుడు కంటిన్యూటీ ఇష్యూస్ అన్నది నాకు చాలా పెద్ద ప్రాబ్లం బిగినింగ్ నుండి. చాలా సినిమాలు అలా వదిలేసుకున్నాను, ఇంక్లూడింగ్ పెద్ద సినిమాలు. ఈ గ్యాప్లు ఎందుకు వస్తున్నాయంటే నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. లేదండి నాకు ప్రాబ్లం అవుతుంది, సర్వైవల్ ప్రాబ్లం అవుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ నేను వెనకబడతాను. కొంచెం రెండు సినిమాలకు ఒకేలా లుక్ అంటే కూడా డెబ్యూటెంట్స్ చాలా కాలంగా ఒక కథని డెబ్యూ చేద్దామని రాసుకుంటారు, ఒక రోల్స్ డిజైన్ చేసుకుంటారు. వాళ్ళు చాలా మొండిగా పట్టుబడతారు నాకు ఇలాగే కావాలి అని. అందుకనే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చింది.